తల్లి కార్యక్రమానికి పునఃస్వాగతం. రైతు స్థాయిలో ఈ జీవ శిలీంద్ర మీడియాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొడి రూపంలో ఉన్న జీవ శిలీంద్ర మీడియాను మినరల్ నీటిలో కలిపి ప్రత్యేకమైన ఉష్ణోగ్రతల నడుమ ఉడికించి విభిన్న రకాల ఫంగస్లను సురక్షితమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి చేస్తున్నారు రైతు బ్రహ్మయ్య. ఆ విధానం ఏంటో మనము చూసేద్దాం. ఇప్పుడు ఇది మనం 1 kg మీడియా అండి. 1 kg మీడియాని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ బొగాన్ లోపల 20 లీటర్లు మినరల్ వాటర్ తీసుకోవాలండి ఖచ్చితంగా. ఈ 1 kg పౌడర్ దాంట్లో పోస్తాం మీడియా. అయితే నాది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి మాది 20 ఎకరాలు కాబట్టి ఎట్ ఎ టైం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము. చిన్న సన్నకారు రైతులు అయితే ఇది 50 kgలు, ఇది 1 kg ఉంటే 50 గ్రాములు తీసుకుంటే 1 లీటర్ నీళ్ళు, 50 గ్రాముల పౌడరు 1 లీటర్ నీటికి కలుపుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను 20 లీటర్లు ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 kg దాంట్లో కలిపేస్తున్నాను. ఇందులో అన్ని రకాల ఫంగస్లు తయారు చేసుకోవచ్చు అండి. బవేరియా బ్యాసియానా, వర్టిసెల్లం లక్కాని, మెటారైజం, ఇసారియా, ఫెసిలోమైసిస్, తర్వాత ట్రైకోడెర్మా విరిడి, ట్రైకోడెర్మా హార్జానం, తర్వాత BD500 ఈ రకాలైన ఫంగస్లన్నింటినీ కూడా ఈ ఒకే మీడియాతోటి అన్ని రకాల ఫంగస్ను తయారు చేసుకోవచ్చు. నువ్వు ఏ కల్చర్ ఈ మీడియాకి ఏ కల్చర్ కలిపితే ఆ ఫంగస్ వస్తుందండి. ఇప్పుడు ఈ విధంగా మనం పోసిన తర్వాత బాగా కలపాలండి. పౌడర్ గడ్డలు లేకుండా మంచిగా చేతితోటి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత దీన్ని గ్యాస్ పై మీద పెట్టుకొని హీట్ చేయాలండి. మధ్యస్థ వేడితోటి, ఎక్కువ వేడి లేకుండా మధ్యస్థ వేడితోటి, అది చిన్నగా కాకుండా అటు పెద్దగా కాకుండా మధ్యస్థ వేడితోటి హీట్ చేయాలి, వేడి చేసుకోవాలి. వేడి చేసుకునేటప్పుడు ఈ విధంగా 1 గంట తీసుకొని కంటిన్యూస్గా తిప్పాలండి. ఈ విధంగా కంటిన్యూస్గా ఒక 10 to 15 మినిట్స్ వేడి చేసినట్లయితే గంజి వస్తుంది. ఆ గంజిని ఎలా టెస్ట్ చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు చిన్నగా చూపిస్తాను. ఇదిగో ఇట్లా చూస్తే అదిగో చూడండి, సన్నగా జారుతుంది చూడండి గంజి. ఇట్లా గంజి ఫామ్ రాంగ్లోనే, కొంచెం గంజిలాగా రాంగ్లోనే, పాకంలాగా రాంగ్లోనే బంద్ చేసేసుకోవాలి. ఈ ట్రేస్ని శుభ్రంగా తుడుచుకొని ఈ ట్రేస్ లోపల ఒక్కొక్క ట్రేకి 2 లీటర్స్ లిక్విడ్ ఫామ్ ఇది తీసి దాంట్లో పోసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టాలి. ఈ విధంగా హీట్ చేసుకోవటం వల్ల మనకు తెలియని గాలిలో ఉన్న ఫంగస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఏవి కూడా మనం చేసుకునే కల్చర్లో వాటి ఎఫెక్ట్ అనేది చూపించవు. ట్రేస్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా, టెంపరేచర్ అంటే వేడితోటి వేడి అప్లై చేసాం కదా ట్రేకి. అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ట్రేకి 2 లీటర్లు లిక్విడ్ పోసుకోవాలి. పోసి ఆరబెట్టుకోవాలి. అయితే ఇప్పటి వరకు మనకి చేతులకి బ్లౌజులు కానీ ఇట్లాంటివి ఏం వాడలేదు, న్యాచురల్గా ఉన్న మామూలుగానే చేసాము. అయితే ఎప్పుడైతే నువ్వు ఫ్యాన్ కింద ఆరబెట్టడానికి కల్చర్ని తయారు చేసామో ఇక నుంచి హ్యాండ్ అంటే చేతులతోటి వాటిని టచ్ చేయకూడదండి. ఇప్పుడు మనం వీటిని ఫ్యాన్ కింద పెట్టాం కదా, ఫ్యాన్ కింద పెట్టి ఆరబెడుతున్నాం. అయితే ఇది కంప్లీట్గా రూమ్ టెంపరేచర్కి రావాలి. అయితే రూమ్ టెంపరేచర్కి రావాలంటే మనం ఆరింది ఆరలేదని ఎట్లా తెలుసుకుంటాం అంటే చేతులు అనేవి ఈ మీడియాలోకి పోకూడదు. కాబట్టి మీరు ఎట్లా తెలుసుకోవాలి మరి చల్లారింది అని అంటే ఈ కింద ఉన్నాయి కదండి, ట్రేకి కింద వేళ్ళు ఉన్నాయి కదా, వేళ్ల స్పర్శ ద్వారా మనం తెలుసుకోవాలి. ఇట్లా చేసుకోవటం వల్ల తొందరగా ఈ మీడియాలో ఉన్న టెంపరేచర్ అనేది గాలికి తొందరగా ఆరిపోయి తొందరగా అయిపోతుంది. మనకి అది ఆరిపోయింది నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకునేది మట్టుకి చేతి వేళ్ల ద్వారా తెలుసుకోవాలి. ఇట్లా కింద భాగంలో చెక్ చేసుకోవటం ద్వారా మనకి నార్మల్ టెంపరేచర్కి వచ్చింది అనేది తెలుసుకుంటాం. ఆ టెంపరేచర్ నార్మల్కి వచ్చిన తర్వాత మనం ఈ డబ్బాల్లో ఈ ఫంగస్ని కలుపుకోవాలి. ఫంగస్ని ఏదైతే ఫంగస్ ఉంటుందో, మన జీవ శిలీంద్రం ఉంటుందో, ఈ జీవ శిలీంధ్రాలని కంపెనీల దగ్గర నుంచి మనం కొనుక్కొచ్చుకుంటాం. యాక్చువల్లీ ఈ కంపెనీలు 1 లీటరు, 1/2 లీటరు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టెక్నాలజీ ప్రకారం తయారు చేస్తాయి 1 ఎకరానికి. ఇప్పుడు నేను వాడుకునే కంపెనీ ఏంటంటే ఇది 1 లీటరు, 1 ఎకరానికి 1 లీటర్ స్ప్రే చేయాలి. ఏ ఫంగస్ అయినా 1 లీటర్ స్ప్రే చేసుకోవాలి. అయితే నేనేం చేస్తున్నానంటే ఈ కల్చర్ని ఈ డబ్బాలో మనం మీడియా పోసి వాటికి కలుపుకుంటా. ఎట్లా కలుపుకోవాలనంటే ఇప్పుడు మనం 1 లీటర్ లిక్విడ్ మీడియాకి మనం తయారు చేసుకునే మీడియా 1 లీటర్ పోసుకుంటే దానికి ఈ కంపెనీ కల్చరు 200 ml యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే 5 లీటర్ల ఇది 10 లీటర్ల క్యాను,
10 లీటర్ల క్యాన్లో 5 లీటర్లు మీడియా పోస్తాను. మీడియా పోసి ఒక్కొక్క లీటర్కి 200 ml చొప్పున 1 లీటరు కంపెనీ కల్చర్ కలుపుతా. అట్లా కలిపిన తర్వాత గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లో ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ కోసం ఆ గ్యాప్ ఉంచాలి. కాబట్టి 5 లీటర్లు మనం మెటీరియల్ మొత్తం 6 లీటర్లే కదా, 6 లీటర్ల డబ్బా పెట్టుకుంటే సరిపోయేది కదా అని అనుకుంటుండొచ్చు. అట్లా ఉండదండి. 10 లీటర్ల డబ్బా, 10-11 లీటర్లు పట్టే డబ్బా తీసుకొని 5 లీటర్లు మీడియా పోసి 1 లీటర్ కల్చర్ కలుపుకుంటే పైన ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ గ్యాప్ ఏదైతే ఉందో అందులో ఆక్సిజన్ ఉంటుంది. ఆ ఆక్సిజన్ పీల్చుకొని అందులో ఉన్న కల్చర్స్ మొత్తం డెవలప్ అవుతాయి. కాబట్టి దానికోసమని స్పేసింగ్ ఇవ్వాలి. ఇట్లా మనం కల్చర్ కలిపాం కదా, కలిపిన తర్వాత దాన్ని సీలింగ్ వేసేటప్పుడు ఇట్లాంటిది వైట్ పేపర్ ఒకటి దాని మీద పెట్టేసి మూత బిగించాలండి. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అన్ని పార్ట్లు 4 భాగాల్లోనూ కిందికి మనం ఏదైతే క్యాప్ పెడతామో క్యాప్ కింది దాకా ఇది కనపడాలి, మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మెటారైజం ఫంగస్ పోసామో, ఏ ఫంగస్ అయినా ఇప్పుడు పోసిందైతే మెటారైజం ఫంగస్, మీరు ఏ ఫంగస్ పోసుకున్నా కానీ దాని పేరు అన్నీ రాసుకోవాలి డబ్బా మీద. మనం ఇక్కడ దీని మీద స్టిక్కరింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈరోజు మనం తయారు చేసాం ఫర్మెంటేషన్, ఇది ఈరోజు ప్రిపేర్ చేసిన డేటు, ఇది ఎన్ని రోజులు ఫర్మెంటేషన్ కానియాలంటే మాగాలి అని అంటే 8 రోజులు మాగాలి. అంటే ఈ 8 రోజుల తర్వాత దీన్ని తీసుకోవాలి, బయటికి తీసి వాడుకోవాలి. ఇన్ కేసు 8 రోజుల తర్వాత మనం అవసరం లేదు అట్లే ఉంచవచ్చు, ఏం కాదు, ఎన్ని రోజులైనా ఉంటుంది. అంటే 40 రోజుల వరకు దీని పీరియడ్ అండి. ఇది ఇవాల్టి నీళ్ళ తల్లి కార్యక్రమం. సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.